నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రామాయణాన్ని ఇదివరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. చివరిగా ప్రభాస్ శృతి సనన్నను పెట్టి ఓం రౌత్ ఆదిపురుష్ అనే సినిమా తీశారు. కానీ వచ్చిన అవకాశాన్ని ఓం రౌత్ సరిగ్గా వాడుకోలేదు. ఆదిపురుష్ విపరీతమైన ట్రోలింగ్ను ఎదుర్కొంది. ఇక ఇప్పుడు నితీష్ తివారీ భారీ బడ్జెట్తో తీస్తున్న రామాయణ మూవీకి సంబంధించిన లీక్స్ వచ్చాయి. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఉన్న ఫోటోలు నెట్టింట్లో ఒక్కసారిగా దర్శనమిచ్చాయి. ఈ స్టిల్స్, ఆ గెటప్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇన్ని రోజులు రాముడిగా రణబీర్ కపూర్ ఎలా ఉంటాడు, సీతగా సాయి పల్లవి ఎలా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు చూసి అంతా ఖుషి అవుతున్నారు. రాముడిగా రణబీర్ కపూర్ బాగా సూట్ అయ్యాడని, సీతమ్మగా సాయి పల్లవి చక్కగా కుదిరిందని అంటున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు లీక్ అవ్వడంతో రామాయణం మీద మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ కాసాగాయి. ఇంత సైలెంట్గా సినిమా షూటింగ్ను ప్రారంభించేశారేంటి అని అంతా అనుకుంటున్నారు. శ్రీరామనవమికి ఏదో ఒక అప్డేట్ ఇస్తారని అంతా వెయిట్ చేశారు. కానీ ఎలాంటి అప్డేట్ను ఇవ్వలేదు. ఈ మూవీ గురించి ఎవ్వరూ ఎక్కడ అధికారికంగా మాట్లాడటం లేదు. కొందరైతే ఈ ఫోటోలు నిజమేనా అని కూడా షాక్ అవుతున్నారు.